గురుగారు, షణ్మతాలలో కౌమారం ప్రత్యేకత ఏమిటి? జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనను షణ్మతాలలో ఒకటిగా సమన్వయం చేయటంలో ఆంతర్యం ఏమిటి? మనమంతా కూడా జగద్గురువులైన ఆ శంకర భగవత్పాదులను స్మరించుకుంటే వారు దయతో మనకు అనుగ్రహించినటువంటి అర్చనా విధానం పంచాయతన అర్చన విధానం. షాణ్మాతులుడిగా ఉండే సుబ్రహ్మణ్యుడిని ఈ పంచాయతన విధానంలో ఎక్కడా కేంద్రీకృతం చేశారు అంటే త్రిశూల రూపంలో అని సంప్రదాయకులు వివరిస్తారు. శంకరుల వారు అందించిన పంచాయతన అర్చనలో గణపతి, వాచిప్య దిగ్భాగంలో లేక నైరుతి దిగ్భాగంలో, ఈశాన్య దిగ్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి, ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యనారాయణమూర్తి, నైరుతి దిగ్భాగంలో గణపతి, వాయవ్య దిగ్భాగంలో అమ్మవారు, మధ్యలో ఈశ్వరుడు. ఇది శివ పంచాయతనము. ఈ పంచాయతనంలో 6వ శక్తిగా సుబ్రహ్మణ్యుడిని శివ సంబంధంగా మనం ఆరాధన చేసేటటువంటి క్రమంలో శూలధారిగా త్రిశూల స్వరూపంగా ఆరాధన చేయాలి. సమస్త మతములను నిర్ధూమధామం చేసిన ఆ జగద్గురువులు ఒక్కటే ధర్మము, నద్వైతం అద్వైతం అని బోధించేటటువంటి క్రమంలో పంచాయతన అర్చన అనేది మనకు అందించారు. ఇందులో శైవము శివ సంబంధితమైనది, వైష్ణవము విష్ణు సంబంధితమైనది, కాపాలికము తీవ్రమైన దేవతాపరమైన పార్వతీపరమైన శక్తి సంబంధితమైన అర్చనలకు ప్రతీక, గాణాపత్యము గణపతికి సంబంధించిన అంశం, సౌరము సూర్య సంబంధితమైన అంశం. ఇవి కాకుండా 6వదిగా కుమారస్వామి వారికి సంబంధించిన అర్చనలను కూడా ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి విధానాన్ని ఈ 5ంటిని ఒకగాటగా చూచిన జగద్గురువులు 6వదిగా ఈ మతాన్ని కూడా త్రిశూల రూపంలో మనకు సూచించారు. క్రమేణా లోకంలో ఈ 5 విస్తరించి ఉండగా ఇందులో మరీ విశేషంగా శైవ వైష్ణవాలే ప్రాచుర్యం పొందడంతో ఈ మతం కాస్త అడుగంటింది అనే చెప్పాలి.